ఓం నమ శివ శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒక మిత్రుడు కామెంట్స్లో, గురువుగారు, మన హిందువుల మీద దాడి జరుగుతుంది, మన ధర్మశాస్త్రాల్లో దీని గురించి ఏదైనా చెప్పారని అడిగారు. ఖచ్చితంగా చెప్పారు. ఆ విషయాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తికి ఆపదలో ఉన్నప్పుడు లేదా అన్యాయానికి గురవుతున్నప్పుడు సమాజాన్ని మేల్కొల్పడానికి, ఐక్యత సాధించడానికి కేవలం మంత్రమే కాదు, ధర్మరక్షణ అనే బాధ్యత గురించి కూడా మన పురాణాలు గొప్పగా చెప్పాయి. సమాజం అంటే ఐక్యత పెరగడానికి, ఆపదలో ఉన్నవారికి రక్షించే ధైర్యం అందరిలో కలగడానికి కొన్ని శ్లోకాలు, కొన్ని మంత్రాలు ఋగ్వేదంలో కూడా ఉన్నాయి. హిందువులందరూ కూడా ఏకతాటిపైకి రావడానికి, అందరూ ఆలోచనలు ఒకే లక్ష్యం, ధర్మాన్ని రక్షించాలి, ఆ ధర్మం వైపు సాగడానికి ఒక సూక్తం ఉంది. సంఘటన స్తోత్రం, సూక్తం అంటారు దాన్ని. దీన్ని పఠించాలి. సంఘటన సూక్తం, ఇది ఋగ్వేదంలో ఉంది. నేను దీనిని మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అలాగే ధైర్యం, రక్షణ కోసం నరసింహ మంత్రాన్ని జపించమని శాస్త్రం చెప్తుంది. ఎవరైనా సరే హింసకు గురవుతున్నప్పుడు వారిని రక్షించే శక్తి, అలాగే ధైర్యం మనలో కలగడానికి నరసింహస్వామిని స్మరించాలి. ఆపదలో ఉన్న వారిని రక్షించడంలో ఆయన మించిన దైవం ఇంకొకటి లేదు. అందులో ఉగ్రం వీరం మహావిష్ణు ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఈ మంత్రాన్ని అందరూ కలిసి పఠించడం వల్ల వ్యక్తిలో ఉన్న భయాలు పోయి అన్యాయాన్ని ఎదిరించే వీరత్వం కలుగుతుంది. మూడవది, ధర్మరక్షణే పరమ కర్తవ్యంగా ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఎప్పుడైనా సరే దేవుడిని పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడుతాడు, ధర్మాన్ని మేల్కొల్పుతాడని శాస్త్రం చెప్పింది. ఈ శ్లోకాన్ని కూడా మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ ముఖ్యంగా ఆచరణ, మార్పు ఇవి కావాలి. హిందూ ఆపదలో ఉన్నప్పుడు అందరూ పరుగున రావాలంటే కేవలం మంత్రం చదివితే సరిపోదు. మనలో కూడా సామాజిక స్పృహ ఉండాలి, ధర్మ జాగృతి, అలాగే స్థానిక స్థాయిలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం, ఒకరు తోడ్పడటం, భరోసా ఇచ్చుకోవడం చేయాలి. అలాగే ఐక్యత, కులాలు, మతాలు ఇవన్నీ వదిలేసి మనం హైందవులు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.